వెల్కమ్ టు పురా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది పుష్ప 2 మన సినిమా ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటుంది జాన్వీ కపూర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీనుల్లో ఇంటర్స్టెల్లార్ ను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీల్ అయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్ వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వెస్ట్ సినిమాల మీద ఎందుకంత పిచ్చి, మన చిత్రాలని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది, ఇది ఎంతో బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుందంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి ఇదే. అల్లు అర్జున్ పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్లు గ్రాస్, అలాగే కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టినట్లు షారుఖ్ ఖాన్ జవాన్, RRR వంటి రికార్డులను లేపేసిందని, నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండో రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ డ్రాప్ కనిపిస్తుందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్ బుకింగ్స్ అంటూ నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. మరి రెండో రోజు కనీసం 100 కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అని అనుకుంటున్నారు. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్లు గురించి గతంలో నాగవంశీ, రీసెంట్ గా రానా దగ్గుబాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, వీరమల్లుతో ఆడిపాడుతున్న రంగమ్మత్త. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 28కి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసే సంకల్పంతో నిర్మాత AM రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పనులు వేగవంతం చేస్తున్నారు. మరోపక్క VFX కు సంబంధించి ఎలాంటి జప్యం లేకుండా మరో టీం పర్యవేక్షిస్తుంది. డిప్యూటీ సీఎం అయ్యాక క్షణం తీరిక దొరకనంత బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ నెలలు గ్యాప్ తర్వాత సెట్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్తో చిత్రీకరణ పునః ప్రారంభించారు. మరో కీలక అప్డేట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం హరిహర వీరమల్లులో ఓ స్పెషల్ సాంగ్లో అనసూయ మెరవనుందని సమాచారం. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో దీన్ని గతంలోనే షూట్ చేశారట. అధికారికంగా చెప్పలేదు కానీ MM కీరవాణి కంపోజ్ చేసిన ఒక మాస్ డాన్స్ నెంబర్ దీనికోసమేనని అంటున్నారు. గతంలో అత్తారింటికి దారేదిలో పబ్ సాంగ్ చేయమన్నప్పుడు అనసూయ నో చెప్పడం, దానికి సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేగడం అప్పటి జనాలకు గుర్తే. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్తో జట్టు కట్టే ఛాన్స్ రావడం అంటే లక్కీనేగా. ఆ మధ్య ఓ రియాలిటీ షోలో ఈ వార్తని అనసూయ స్వయంగా చెప్పిన క్లిప్ వైరల్ అయింది. రంగస్థలంలో రామ్ చరణ్, గాడ్ ఫాదర్లో చిరంజీవితో కలిసి నటించిన అనసూయకు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేయడంతో ఫుల్ సర్కిల్ పూర్తయింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ నుంచి రాబోయే మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ హంగామా దీనికి మామూలుగా ఉండదు. హైప్ పరంగా ఓజీనే ముందున్నప్పటికీ రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లు పబ్లిసిటీని భారీ ఎత్తున ప్లాన్ చేయడం ద్వారా బజ్ పెంచే ప్లానింగ్ జరుగుతుంది. అధిక భాగం క్రిష్ డైరెక్షన్ చేసిన ఈ హిస్టారికల్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, బాబీ డియోల్ విలన్ గా మరో ప్రాముఖ్యత ఉన్న పెద్ద పాత్ర దక్కించుకున్నాడు.
మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. శరవేగంగా SDT-18 షూటింగ్, టైటిల్ గ్లిమ్స్ కు ముహూర్తం ఫిక్స్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగడం విశేషం. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరో సాయి దుర్గతేజ్ ఈసారి మరింత ఉత్సాహంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్స్ షో ఎంటర్టైనర్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్లను గతంలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్సల్ కాన్సెప్ట్ ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా SDT-18 రూపొందుతుంది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే హై బడ్జెట్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్, మేకింగ్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. మేకర్స్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసేందుకు వారు డేట్లను ఫిక్స్ చేశారు. ఈ సినిమా గ్లిమ్స్ తో పాటు టైటిల్స్ ను డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లుగా వారు ఓ పవర్ఫుల్ ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. సాయి దుర్గతేజ్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని పోస్టర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య, లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజ్నీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.